వార్తలోని వివరాలు చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం సాలూరు ఎంపీడీఓ కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ ఎస్ఎస్ శోభిత, ఆర్డీఓ కె హేమలతాలతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు పలు సామాజిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం కోరుతూ అర్జీలు అందజేశారు. అర్జీల పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు, సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ శ్యాంప్రసాద్ అధికారులతో మాట్లాడుతూ అధికారులు ప్రతి మంగళవారం, శుక్రవారం క్షేత్రస్థాయి సందర్శన చేయాలని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, జలవనరులు, వ్యవసాయ శాఖ అధికారులు వర్షాల వలన జరిగిన నష్టంపై నివేదిక అందించాలని తెలిపారు. వార్తాపత్రికల్లో వచ్చే వ్యతిరేక వార్తలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శాఖ 100 రోజుల కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ప్రతి నెల 2 బ్లడ్ క్యాంపులు నిర్వహించాలని అన్నారు. సంయుక్త కలెక్టర్ ఎస్ఎస్ శోభిక మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సుమారు 260 అర్జీలు అందాయని, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి అర్జీ పరిష్కారంపై పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.